ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా ఇదంతా? చెప్పమ్మా. అమ్మా ఇప్పుడైనా చెప్పమ్మా, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అసలు టెస్ట్ ఏంటి? అన్నీ నీకు తర్వాత తెలుస్తాయి. దా. ఆ టెస్ట్ ఏంటో చెప్పండి డాక్టర్. జున్ను సైలెంట్గా ఉండు. అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాం. ఉం? జున్ను ఇంటికి కానీ వెళ్ళుంటాడా? ఒకసారి అత్తయ్యకి ఫోన్ చేసి కనుక్కోవడం బెటర్ ఏమో. చెప్పు లక్ష్మి. అత్తయ్య గారు, జున్ను ఇంటికి వచ్చాడా? అదేంటి, జున్ను నీతోనే వచ్చాడు కదా? నాతోనే వచ్చాడు అత్తయ్య గారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. నర్సు టెస్ట్ గురించి చెప్పిందట, ఎవరికి చెప్పకుండా ఎటు వెళ్ళిపోయాడు. వాడిక్కడ లేడత్తయ్య. ఇంటికి కూడా రాలేదు అంటే నాకేదో భయంగా ఉంది అత్తయ్య గారు. కంగారు పడక లక్ష్మి. జున్ను అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడేమో. ఒకసారి అర్జున్కి కాల్ చేయి. లక్ష్మి ఒక్క నిమిషం. జున్ను ఇంటికి వస్తున్నాడు. జున్ను ఇంటికి వచ్చాడు అత్తయ్య గారు. వచ్చాడు. నువ్వు ఇంటికి వచ్చేసాయి. అలాగే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. జున్ను, ఒక్కడివే వచ్చావేంట్రా? అమ్మతో చెప్పకుండా రావడం తప్పు కదా. ఎందుకు ఇలా చేశావు? నేను చేసింది తప్పైతే మీరు చేసింది ఏంటి నానమ్మా? అమ్మ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో మీకు ముందే తెలుసు. తెలుసు కూడా మీరు ఆపలేదు. అది ఇంకా పెద్ద తప్పు కదా. ఏంట్రా తప్పు? ఇంట్లో అందరికీ చెప్పే కదా మనీషా మీ అమ్మని నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ బుద్ధిగా టెస్ట్ చేయించుకోకుండా ఒంటరిగా తిరిగొచ్చావా? పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడుతున్నావు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నీకు నేర్పలేదా? పిల్లలతో ఎలా నడుచుకోవాలో మీకు ఎవరు నేర్పించలేదా? పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడాలని ఇంట్లో మా అమ్మ, స్కూల్లో మాస్టర్లు నాకు చెప్పారు. పిల్లలతో ప్రేమగా ప్రవర్తించాలని మీకెవరు చెప్పలేదా? వేలడంత లేవు. నన్ను ఇన్ని మాటలంటావా? నిన్ను దేవయాని, వాడు నా మనవడు. వాడి ఒంటి మీద చెయ్యి పడితే నేను ఊరుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.